Hi friends, my name is Shankar Rao, JL in English, Gaud Junior College, Nilgonda, Khammam district. Today topic voice. Voice is mainly two types, active voice and passive voice. Definition: voice is a form of the verb. It shows whether the subject does something or has something done to it. అంటే వాక్యంలోని సబ్జెక్ట్ కర్త పని చేయుచున్నదా లేదా ఆ పని యొక్క ఫలితాన్ని పొందుతున్నదా అని తెలియజేసే క్రియ రూపాన్ని వాయిస్ అంటాం. వాయిస్ మనకి ప్రధానంగా రెండు రకాలు, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. కర్తార్థకము, ప్యాసివ్ అంటే కర్మార్థకము. యాక్టివ్ అంటే కర్తార్థకము, ప్యాసివ్ అంటే కర్మార్థకము. యాక్టివ్ వాయిస్, డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఒక పని చేసిన వానితో వాక్యం మొదలైతే అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఉదాహరణకి కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా. ఇక్కడ కొలంబస్ అన్నది సబ్జెక్టు, డిస్కవర్డ్ అన్నది వెర్బ్, అమెరికా అన్నది ఆబ్జెక్ట్. అంటే ఇది ఇక్కడ ఒక పని చేసిన వానితో వాక్యం మొదలైంది కాబట్టి దాన్ని యాక్టివ్ వాయిస్. కొలంబస్ అమెరికాని కనుగొన్నాడు, అది మనకి యాక్టివ్గా. ప్యాసివ్లో రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, అంటే ఒక పనిని స్వీకరించిన దానితో వాక్యం మొదలైతే అది ప్యాసివ్ అవుతుంది. అమెరికా వాజ్ డిస్కవర్డ్ బై కొలంబస్. అమెరికా కొలంబస్ చేత కనుగొనబడింది. నెక్స్ట్ మనకి టెన్సెస్ బి ఫార్మ్స్ ఉంటాయి. మనకి యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి మధ్య ఎలాంటి హెల్పింగ్ వర్బ్ చేంజ్ అవుతుందో తెలుసుకుందాం. వాక్య నిర్మాణం వేర్వేరుగా ఉన్నప్పటికీ యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి ఒకే అర్థం వస్తుంది. సబ్జెక్టు ఆబ్జెక్టు వరుసగా ఆబ్జెక్టు సబ్జెక్టుగా మారుతాయి. ప్యాసివ్ వాయిస్లో తప్పకుండా ఉండవలసింది బీ ఫామ్ ఉంటుంది, ప్లస్ వెర్బ్ యొక్క మూడో రూపం ఉంటుంది. బీ ఫామ్ ఆధారంగా ప్యాసివ్ వాయిస్ ఏర్పడుతుంది. తర్వాత వెర్బ్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ మనకి యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ టెన్సెస్ బీ ఫార్మ్స్ ఉన్నాయి. ప్రజెంట్ టెన్స్లో బీ ఫార్మ్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్ మనం యామ్, ఈజ్, ఆర్ అనేది రాయాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లో వాజ్, వర్ రాయాలి. సింపుల్ ఫ్యూచర్లో బీ ఫార్మ్ ఉన్నది అంటే షెల్ బీ కానీ విల్ బీ కానీ రాయాల్సి ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూలో బీయింగ్ అనేది ఉంటుంది. అట్లనే పాస్ట్ కంటిన్యూస్లో బీయింగ్. పర్ఫెక్ట్ టెన్స్లో బీన్ అనేది యాడ్ అవుతుంది అదనంగా. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా బీన్ ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో బీన్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఈ యాక్టివ్ నుండి ప్యాసివ్కి మార్చేటప్పుడు ఐ అనేది ఉన్న సబ్జెక్టు ప్యాసివ్లో ఆబ్జెక్ట్గా ఎలా మారుతుందంటే మీగా మారుతుంది. ఐ కెన్ బి చేంజ్ ఇంటూ మీ, వి కెన్ చేంజ్ ఇంటూ అస్, యూ చేంజ్ టు యూ, హీ హిమ్, షీ హర్, ఇట్గా మారుతుంది. దేమ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంకా ఇందులో మనం చెప్పుకోవాల్సింది టెన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అన్ని టెన్స్లకి మనం ప్యాసివ్ కూడా ఉండదు. కేవలం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో లాస్ట్ టెన్స్ అయినటువంటి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్కి మనకి టెన్స్ అది ప్యాసివ్ అనేది ఉండదు. ప్రజెంట్ టెన్స్లో ఉండదు, అట్లనే పాస్ట్ టెన్స్లో ఉండదు, ఫ్యూచర్లో ఉండదు. మూడు టెన్స్లు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్ ఉండదు. అట్లాగే ఫ్యూచర్లో ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్కి ఉండదు. నో ప్యాసివ్ వాయిస్. ఇక మనకు ప్యాసివ్ వాయిస్ ఉన్న వాటికి మనం చూద్దాము. సింపుల్ ప్రజెంట్లో మనకి సబ్జెక్టు V1 ప్లస్ ఆబ్జెక్టు మనకి అది స్ట్రక్చర్ ఉంటుంది. ప్యాసివ్లో సబ్జెక్టు యామ్, ఈజ్, ఆర్, V3 బై అనే ప్రిపోజిషన్ యాడ్ అవుతుంది, ప్లస్ ఆబ్జెక్టు. ప్రజెంట్ కంటిన్యూస్లో మనకి టెన్సెస్ ప్రకారం సబ్జెక్టు ఈజ్, ఆర్, యామ్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. దానికి ఆబ్జెక్టు ప్యాసివ్లో ఆబ్జెక్టు ఈజ్, ఆర్, యామ్, బీయింగ్ అనే కొత్త వర్డ్ రాయాలి, ఎందుకంటే యూ ఫామ్లో ఉంది కాబట్టి. V1 అది V3 రాయాలి, ప్లస్ బై అనే ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్ రాయాలి. తర్వాత ఇట్లా ఈ టెన్సెస్ మొత్తం 12 టెన్సెస్లో మనకి ఏమేమి ఉన్నాయో ఇచ్చాను, లేని వాటికి నో ప్యాసివ్ అని రాయడం జరిగింది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇందులో ప్రధానంగా
ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలి. అది ప్యాసివ్లో ఎలా మారుతుందో చూద్దాం. సింపుల్ ప్రజెంట్ యొక్క స్ట్రక్చర్ మీ అందరికీ తెలుసు. సబ్జెక్టు, యువర్ ఆల్ నోన్ దట్. V1 ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఐ స్పీక్ ఇంగ్లీష్ అన్నాం. దాన్ని ప్యాసివ్లో మార్చేటప్పుడు సబ్జెక్టు ఆబ్జెక్ట్గా మారుతుంది, వెర్బ్ మూడవ రూపం వస్తుంది, ప్లస్ బై అనే ప్రిపోజిషన్ వెర్బ్ తర్వాత యాడ్ చేయాలి. ఇక్కడ ఉన్న సబ్జెక్టు అక్కడ ఆబ్జెక్ట్గా మారిపోతుంది ప్యాసివ్లో. ఐ స్పీక్ ఇంగ్లీష్ అన్నాం. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై మీ అంటారు. వి ఈట్ యాపిల్స్ డైలీ అని ఉంది. యాపిల్స్ అన్నది అక్కడ బహువచనం కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఆర్ రాయడం జరిగింది. వెర్బ్ని మూడో రూపంలో ఈటెన్ అని రాయాలి. తర్వాత బై అనే మనకి రూల్ ప్రకారం బై రాయాలి. ఇక్కడ వీకి ఆబ్జెక్టు ఏమవుతుందంటే ఆజ్ అవుతుంది. చివరిగా ఉన్నది డైలీ అన్నది డైలీ యాడ్ చేయాలి. హీ హెల్ప్స్ మీ ఆల్వేస్. అతను మాకు ఎల్లప్పుడూ సహాయపడుతూ ఉంటాడు, సాయం చేస్తూ ఉంటాడు. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది. హీ అన్నది అక్కడ సబ్జెక్టు, హెల్ప్స్ అన్నది వెర్బ్, మీ అన్నది ఆబ్జెక్టు. కాబట్టి ఇక్కడ మీని మన ఆబ్జెక్ట్గా అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ప్యాసివ్లో సబ్జెక్ట్గా తీసుకుంటే ఐ వస్తుంది. ఐ హెల్ప్డ్ బై హిమ్ ఆల్వేస్. ఐ అనేది ఇక్కడ సబ్జెక్టు, హెల్ప్డ్ అనేది V3 రాసినాం, బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేసినాం. ఇక్కడ హీకి ఆబ్జెక్ట్ రూపం హిమ్ అవుతుంది. తర్వాత అక్కడ చివరిగా మిగిలిపోయిన పదము వాట్ ఏంటి అంటే ఆల్వేస్ అనేది చివరిగా ఇచ్చి. షీ రోట్స్ పోయమ్స్ అన్నాం. షీ రైట్స్ అనేది షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి వెర్బ్కి ఎస్ చేర్చడం జరిగింది. వెర్బ్ రైట్స్ అయితే ఇక్కడ పోయమ్స్ అన్నది ఆబ్జెక్ట్ కాబట్టి పోయమ్స్ అన్నది బహువచనం కాబట్టి ప్యాసివ్లో పోయమ్స్ ఆర్ రిటన్ బై హర్ అని రాసినాం. పోయమ్స్ అనేది బహువచనం కాబట్టి ఆర్ రాసినాం. వెర్బ్ మూడో రూపం రాసినాం. బై అనేది ప్రిపోజిషన్ యాడ్ చేసినాం. ఇక్కడ షీకి ఆబ్జెక్ట్ ఫాము హర్గా మారింది. ఇక నెక్స్ట్ మనం ఇంకో టాపిక్ చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూ టెన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇందులో ప్రజెంట్ కంటిన్యూషన్లో మనకి సబ్జెక్ట్ ఉంటుంది, యామ్, ఈజ్, ఆర్ ఉంటుంది, V1 ఉంటుంది, ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. దాని ప్యాసివ్ స్ట్రక్చరు సబ్జెక్టు ఈజ్, ఆర్, యామ్, V3 రాయాలి, బై అనే ప్రిపోజిషన్ రాయాలి, ప్లస్ ఆబ్జెక్ట్ రాయాలి. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అన్నది ప్రజెంట్ కంటిన్యూ సెంటెన్స్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు, యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్, లెర్న్ అనేది వెర్బ్. ఇక్కడ సూత్రం ప్రకారం ఐఎన్జీ రాసినాం. ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. ఇక ఆబ్జెక్ట్ని ముందుగా రాయాలి కాబట్టి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా రాయాలి. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఇక్కడ సబ్జెక్టు, ఒక సింగిల్ వర్డ్ కాబట్టి ఈజ్ ఇచ్చినాం. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి కంటిన్యూషన్కి బదులు మనం బీయింగ్ అనేది రాయాలి. లెర్న్ అనేది ఇక్కడ వెర్బ్, లెర్నింగ్కి అక్కడ ల్యాండ్ అనే మూడో రూపం రాయాలి. బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేయాలి వెర్బ్ తర్వాత. ఐకి ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్ ఫాము ఏమొస్తుంది ప్యాసివ్ అంటే మీ. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ లెర్న్డ్ బై మీ అనేది రాయాలి. ఇట్లానే మిగతా అన్ని ఉదాహరణలు మనం చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పోదాం. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఉంది. సబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, సబ్జెక్టు హ్యావ్ లేదా హ్యాజ్ వస్తుంది. వెర్బ్ మూడో రూపం రాయాలి, ప్లస్ ఆబ్జెక్ట్ రాయాలి. ఐ హ్యావ్ ఫినిష్డ్ హోంవర్క్ ఉన్నది. ఐ అన్నది ఇక్కడ సబ్జెక్టు, హ్యావ్ అన్నది స్ట్రక్చర్ ప్రకారం అక్కడ ఉన్న హ్యావ్. ఫినిష్డ్ అన్నది వెర్బ్ మూడో రూపంలో, ఎందుకంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి. హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి హోంవర్క్ ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ని ముందు రాయాలి, అంటే సబ్జెక్ట్గా వస్తుంది ప్యాసివ్ రాసేటప్పుడు. ఇక్కడ ప్యాసివ్ కాబట్టి హ్యాజ్ వచ్చింది. బీన్ అనేది అదనంగా మనం చేయాల్సి ఉంటుంది. ఫినిష్డ్ అంటే అక్కడ వెర్బ్ మూడో రూపం రాయాలి ప్యాసివ్లో రాసేటప్పుడు ఏ టెన్స్కి అయినా. అది వెర్బ్ తర్వాత బై అనేది రాయాలి. ఇక్కడ ఐ అన్నది ఆబ్జెక్ట్ రూపం ఏమవుతుందంటే మీ అవుతుంది. హోంవర్క్ హ్యాస్ బీన్ ఫినిష్డ్ బై మీ. ఇట్లా మనం మిగతా ఎగ్జాంపుల్స్ అన్ని రాసుకోవాలి. నెక్స్ట్ వన్ సింపుల్ పాస్ట్కి వెళ్తే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ సింపుల్ పాస్ట్ టెన్స్, సబ్జెక్ట్ ఉంటుంది, V2 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఐ సా ఏ స్నేక్ అన్నాం. ఐ అన్నది సబ్జెక్టు, సా అన్నది వెర్బ్, స్నేక్ అన్నది ఆబ్జెక్ట్. కాబట్టి ఏ స్నేక్ అని మనం వాడు ఆబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా తీసుకోవాలి కాబట్టి ప్యాసివ్లో రాసేటప్పుడు ఏ స్నేక్. మరి ఇది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్లో ఉన్న హెల్పింగ్ వెర్బ్ ఏమైంది? ఒకటిగా ఉంది కాబట్టి స్నేక్ అనేది వాజ్ వస్తుంది. అక్కడ సాకి మూడో రూపం అంటే సీ, సా, సీన్ కాబట్టి సీన్ అని రాస్తాం. ఇక వెర్బ్ తర్వాత మనం బై అనే ప్రిపోజిషన్ రాయాలి కాబట్టి బై ఇచ్చాం. ఐకి ఆబ్జెక్ట్ ఏమవుతుంది అంటే మీ అవుతుంది. ఏ స్నేక్ వాజ్
సీన్ బై మీ, అది సెంటెన్స్. మిగతా అన్నీ అట్లా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూషన్. ఇక సేమ్ మన ప్రజెంట్ కంటిన్యూషన్ ఎట్లా వచ్చినామో పాస్ట్ కంటిన్యూషన్లో కూడా బీయింగ్ అనేది వస్తుంది. అక్కడేమో ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్ అని రాస్తే ఇక్కడ వాజ్ లేదా వర్ బీయింగ్ అనేది మనం యాడ్ చేసుకొని రాయాలి. ఇక్కడ స్ట్రక్చర్ చూసుకోవాలి. ముందు సబ్జెక్టు వాజ్ వర్ అనేది ఉంటుంది, ఈవన్ ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది ప్రజెంట్ పాస్ట్ కంటిన్యూ యొక్క స్ట్రక్చర్. ప్యాసివ్ వచ్చేసరికి సబ్జెక్టు వాజ్ లేదా వర్, బీయింగ్, V3 బై ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఐ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. న్యూస్ పేపర్ అనేది ఇక్కడ ఆబ్జెక్టు, రీడింగ్ అనేది వెర్బ్, ఐ వాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఐ అనేది సబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ న్యూస్ పేపర్ అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మార్చుకోవాలి. న్యూస్ పేపర్ వాజ్ బీయింగ్, బీయింగ్ ఏంటంటే కంటిన్యూషన్ ఉంది కాబట్టి మనం బీయింగ్ అనేది రాయాలి. రెడ్ బై మీ, ఇక్కడ రీడ్ అని పలకూడదు, రెడ్ అని పలకాలి. ఎందుకంటే అది స్పెల్లింగ్ ఒకటైనా ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. న్యూస్ పేపర్ వాజ్ బీయింగ్ రెడ్ బై మీ, న్యూస్ పేపర్ అని ఆ చేత చదవబడుతున్నది అని. ఇది మన పాస్ట్ కంటిన్యూషన్ యొక్క అర్థం. నెక్స్ట్ వి వర్ డూయింగ్ హోంవర్క్, మేము హోంవర్క్ చేసి ఉంటున్నాము. వి అన్నది సబ్జెక్టు, వర్ అన్నది హెల్పింగ్ వర్బ్, డూయింగ్ అన్నది వెర్బ్, హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్. కాబట్టి హోంవర్క్ వాజ్ బీయింగ్ డన్ బై అజ్. నెక్స్ట్ అట్లా మిగతా ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. పాస్ట్ పర్ఫెక్ట్. ఇక పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్టు హ్యాడ్, V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఐ హ్యాడ్ సాల్వ్డ్ ద ప్రాబ్లం అంటే ద ప్రాబ్లం అన్నది ఇక్కడ ఆబ్జెక్టు, సాల్వ్డ్ అన్నది వెర్బ్, హ్యాడ్ అన్నది హెల్పింగ్ వెర్బ్, ఐ అన్నది సబ్జెక్టు. కాబట్టి ద ప్రాబ్లం హ్యాడ్ బీన్ సాల్వ్డ్ బై మీ, ద ప్రాబ్లం అన్నది సబ్జెక్ట్గా మార్చాలి. హ్యాడ్ అన్నది అక్కడ సూత్రం ప్రకారం హ్యాడ్గా ఇవ్వాలి, ఒకటి కాబట్టి ప్రాబ్లం పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ బీన్ అనేది రాయాలి. ప్లస్ వెర్బ్ మూడో రూపం రాయాలి. బై అన్నది మనం వెర్బ్ తర్వాత బై రాయాలి. ఆబ్జెక్ట్గా ఉన్నది అక్కడ సబ్జెక్ట్గా ఉన్నది ఐ కాబట్టి ఇక్కడికి ఆబ్జెక్ట్గా ఏమవుతుంది అంటే ఐని ఆబ్జెక్ట్ రూపం మీగా రాయాలి. కాబట్టి ద ప్రాబ్లం హ్యాడ్ బీన్ సాల్వ్డ్ బై మీ. నెక్స్ట్ ఇట్లా మిగతా అన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సింపుల్ ఫ్యూచర్, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. సింపుల్ ఫ్యూచర్ అన్నప్పుడు సబ్జెక్టు షెల్ లేదా విల్ అనేది ఉంటుంది. కామన్గా V1 ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్. మనకి స్ట్రక్చర్స్ తెలిస్తే ప్యాసివ్ని ఎలా మార్చుకోవాలో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ప్యాసివ్లో సబ్జెక్టు విల్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ V3 ప్లస్ బై అనే ప్రిపోజిషన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ స్పెల్లింగ్ ఐ షెల్ అని రావాలి. ఐ షెల్ పే ద ఎగ్జామ్ ఫీ, ద ఎగ్జామ్ ఫీ విల్ బీ పెయిడ్ బై మీ. వీ షెల్ హెల్ప్ దెమ్. వి అనేది సబ్జెక్టు, షెల్ అనేది హెల్పింగ్ వెర్బ్, హెల్ప్ అనేది మెయిన్ వెర్బ్, దెమ్ అనేది ఆబ్జెక్ట్. కాబట్టి దెమ్ అక్కడ ఆబ్జెక్ట్గా ఉంది కాబట్టి దెమ్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా చెప్పుకుంటే దే వస్తుంది. దే విల్ బీ హెల్ప్డ్ బై అస్ అని. నెక్స్ట్ ఇక ఫాస్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఎందుకంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూకి అసలు ప్యాసివ్ ఉండదు. ప్రతి టెన్స్ యొక్క నాలుగో రూపమైనటువంటి పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ప్యాసివ్ ఉండదు. అలాగే ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ తెలుసుకుందాం. సబ్జెక్ట్ ఉంటుంది, షెల్ ఆర్ విల్ ఉంటుంది, హ్యావ్ ఉంటుంది ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఐ షెల్ హ్యావ్ ఫినిష్డ్ ది వర్క్. ఐ అనేది సబ్జెక్టు, షెల్ హ్యావ్ అన్నది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్, ఫినిష్డ్ అన్నది మూడో రూపంలో ఉన్న వెర్బ్, ద వర్క్ అన్నది ఆబ్జెక్ట్. కాబట్టి ఆబ్జెక్ట్ని ముందుగా రాసుకోవాలి. ద వర్క్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ బై మీ. అట్లా నేను మిగతా నెక్స్ట్ మనం ఇందులో తెలుసుకోవాల్సినవి థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please like and share. Like and share. Subscribe.